ఒకసారి వైకుంఠంలో లక్ష్మీనారాయణులు కూర్చొని ఉన్నప్పుడు శ్రీమన్నారాయణుడు ఉన్నట్టుండి లేచి నిలబడ్డాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి ఆయన పాదాలను ఒత్తుతోంది. ఆమె నారాయణుడితో, ప్రభు ఎక్కడికి వెళ్తున్నారనగా, నా భక్తుడొకడు ఆపదలో ఉన్నాడు, రక్షించడానికి వెళ్తున్నాను అని బయటకు వెళ్ళిన నారాయణుడు వెంటనే తిరిగి వచ్చాడు. ఇంత త్వరగా తిరిగి వచ్చారే స్వామి అని అడిగిన లక్ష్మీదేవితో నారాయణుడు నవ్వి, ఆ భక్తుడు నా ప్రేమలో ఉన్మత్తుడై దారిలో ఉతికి ఆరవేసిన బట్టలపై నడుస్తూ వెళ్తున్నాడు. అది చూసి ఆ బట్టల వాళ్ళు దుడ్డుకర్రలు చేతపట్టుకుని అతన్ని కొట్టడానికి వెంటబడితే నేను రక్షించడానికి వెళ్ళబోయాను. కానీ అవతలి వాళ్లపై విసరడానికి ఆ భక్తుడు రాళ్ళు చేతిలోకి తీసుకున్నాడు. అది చూసి నేను తిరిగి వచ్చేశానన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నారదుడు, అమ్మా, అహంకారం కారణంగానే భక్తుడికి భగవద్దర్శనం కాదు, అహంకారం భగవంతుడి ఇంటి తలుపుకు అడ్డంగా చెట్టు బోదెవలే పడి ఉంది. ఈ బోదెను దాటకుండా భగవంతుడి ఇంట్లో ప్రవేశించలేము. అహంకారము త్యజించనిదే భగవత్కృప లభించదు. భగవంతుడు మన భారాన్ని స్వీకరించడు అన్నాడట.